హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సన్న కారపూసని ఎక్స్ట్రా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను చేసిన విధంగా ఓసారి చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా అండ్ టేస్టీగా చేసిస్తారు. ఎవరైనా తిన్నవారు చాలా టేస్టీగా ఉన్నాయి, కరకరలాడుతూ ఉన్నాయి అని చెప్తారనమాట. అంత బాగుంటాయి. మరి ఇది ఎలా చేయాలో చూద్దామా? నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇది చేయడం కోసం నేను ఇక్కడ అరకిలో పిండిని అయితే తీసుకున్నానండి. ఇది బియ్యం శనగపప్పు కలిపి పట్టించిన పిండి అండి. 3 కిలోల బియ్యంకి 2 కిలోల శనగపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో నేను ఒక అర కేజీ పిండి అయితే తీసుకున్నాను. ఇందులో వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అదే మీరు బియ్యపిండిని శనగపిండిని తీసుకున్నట్లయితే 2 కప్పుల బియ్యపిండికి 1 కప్పు శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి చేసిన నూనెని తీసుకోండి, లేదా నెయ్యిని కానీ బటర్ని కానీ తీసుకోండి. మనం తీసుకున్న ఈ ఆయిల్ అనేది పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. చేత్తో ఇలా పిండిని నలుపుకుంటూ కలిపారంటే మనకి ఆయిల్ అనేది బాగా కలుస్తుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ ముద్దలాగా కాకుండా ఇంకా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఉండాలన్నమాట, సెమీ సాఫ్ట్గా. పిండి లూజ్ అయితే కనుక మన కారపూస అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందండి. ఇప్పుడు సన్న కారపూస చేసే గొట్టాన్ని తీసుకొని మురుకుల గొట్టంకి పెట్టి ఇందులోనే సరిపడినంత పిండిని యాడ్ చేసుకోండి. ఇలా మురుకుల గొట్టంలో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని దీంట్లోకి పెట్టేసుకోవాలి. పెట్టుకొని మూత పెట్టేసి మనం కారపూస ఒత్తుకోవాలండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చింది, అందుకే ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది లేదో ఒక పిండి ముద్దని ఇలా వేశారంటే అది వెంటనే పైకి వచ్చేస్తుంది. అలా వస్తే ఆయిల్ హీట్ అయినట్లు. ఈ స్టేజ్లోనే మనం కారపూసని ఒత్తుకోవాలి. మెల్లిగా కారపూసని ఇందులోకి వేసుకోవాలండి. చేతికి ఆవిరి వస్తుంది, సో జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఈ కారపూసని మనం కాల్చుకోవాలి. పైన బబుల్స్ మొత్తం పూర్తిగా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు కారపూస అనేది కరెక్ట్గా కాలినట్టు అర్థం అండి. దీన్ని వెనక్కి ముందుకి తిప్పాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ ఇలానే కాల్చుకుంటే సరిపోతుంది. 2 వైపులా చక్కగా వేగుతుంది. ఇలా బబుల్స్ మొత్తం పోయిన తర్వాత కారపూసని తీసేసుకున్నామంటే మనకి టేస్టీ అండ్ క్రిస్పీ కారపూస రెడీ. ఇలా కాలిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ అనేది ప్లేట్లోనే పడిపోతుంది. అండ్ పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా కలుపుకునే దాన్ని బట్టి మనకి ఆయిల్ అనేది పీల్చుకోవడం జరుగుతుందండి. పిండి అనేది మరీ లూజ్గా కలుపుకున్నట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది కూడా వేసి చూపిస్తాను, చూడండి. ఇదే పిండితో మనం లడ్డు కారపూస కూడా చేసుకోవచ్చండి. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కారపూసలు మనం చేసిన పిండితో ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ టైం చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేసేలాగా ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి. కారపూస నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇది ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ నేను ఇది టీలో ఎక్కువగా తింటాను. మీరు ఎలా తింటారో కూడా కామెంట్ చేయండి. అంతేనండి, టేస్టీ అండ్ క్రిస్పీ కారపూస రెడీ. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. వాముకు బదులుగా జీలకర్ర వేసి ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలానే కారపూస పిండిని ఇంట్లో పట్టించుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టంట్గా మనకి తినాలనిపించిన ప్రతిసారి కారపూసనైతే ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.